సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సరిపల్లి. సో అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. అండ్ సో ఈరోజు ఏంటంటే మనం ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తున్నా. నేను టువర్డ్స్ ఏంటంటే మైసూర్ సైడ్ అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇంకా ముందు వెళ్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే షేర్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం ఇప్పుడు ఏంటంటే నైస్ రోడ్లో ఉన్నాం అనమాట. ఇది మనం ఇప్పుడు ఏంటంటే బెంగళూరు నుంచి టువర్డ్స్ మైసూర్ సైడ్ కానీ లేదంటే తుమ్కూరు సైడ్ కానీ ఇటు వెళ్ళాలని కూడా, లేదా ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ వెళ్ళాలని కూడా మనకి ఏంటంటే నైస్ రోడ్ చాలా యూజ్ అవుతుంది. ఇది లైక్ ఏంటంటే ఒక అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు. సో ఎప్పుడు చెప్పినట్టుగానే నేను ఏంటంటే ఈ నైస్ రోడ్కి బైక్ కూడా టోల్ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మైసూర్ రోడ్ వరకు మనం ఎగ్జిట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏంటంటే టోల్ గేట్ అనేది 20 రూపీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మైసూర్ రోడ్డు, అట్లానే ఏంటంటే తుమ్కూరు రోడ్డు, అట్లానే ఇంకా కెంగేరి, ఇట్లా ఎలక్ట్రానిక్ సిటీ రోడ్ ఎగ్జిస్ట్ ఉంటాయి కదా, ఎగ్జిస్టింగ్ ఆర్ ఎంట్రన్స్. ఎక్కడైతే ఎంటర్ అవుతామో, ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతామో దాని ఆ పర్టికులర్ డిస్టెన్స్ బట్టి టోల్ ఛార్జెస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఈ మ్యాక్సిమం టోల్ సైజ్ ఎంత, ఈ మ్యాక్సిమం టోల్ ఛార్జెస్ ఎంత అంటే మనకి 100 రూపీస్ అనమాట. ఇది అంటే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇటు ఇక్కడ తుమ్కూరు రోడ్ వరకు. సో ఇదండి మనకి ఏంటంటే నైస్ రోడ్ గురించి. తర్వాత ఈ నైస్ రోడ్లో ఏమిటంటే మనకి ఏంటంటే బైక్స్ నైట్ 10 to మార్నింగ్ 5 వరకు అలో చేయనివ్వరు. 5 నుంచి నైట్ 10 వరకు అయితే అలో చేయనిస్తారు, అంతేను. తర్వాత ఏంటంటే నైస్ రోడ్లో కొంచెం మిడ్ నైట్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ బైక్స్లో కానీ కొంచెం అయితే సేఫ్గా ఉండాలా. ఎందుకంటే ఈ మధ్య వింటున్నాను ఈ నైస్ రోడ్లో ఇదెవరు కొంచెం ఏంటంటే అక్రమంగా వచ్చి ఏంటంటే దొంగతనాలు అవి చేయడము. సో ఈ విధంగా కొన్ని అయితే వీడియోలు కూడా చూసాను అండ్ విన్నాను కూడా. యాక్చువల్ ఏంటంటే ఈ నైస్ రోడ్లో సిటీ నుంచి మామూలుగా ఓన్లీ వాళ్ళు ఎక్కడైతే ఎంట్రన్స్ ఎగ్జిస్ట్ ఇస్తారో ఆ పర్టికులర్ రోడ్లోనే మనం అయితే వెహికల్స్ ఎంటర్ అవ్వడానికి అయితే ఉంటుంది. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఫుల్ క్లోజ్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో గైస్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయితే వస్తుంది మైసూరు. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే తుమ్కూరు అనమాట. ఇంకో ఈజీగా ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే మైసూర్ రోడ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి మైసూర్ రోడ్లో ఎగ్జిస్ట్ అయితే అయిపోతున్నాము. సో మనం ఇప్పుడు మైసూర్ రోడ్లో వెళ్ళాలి కాబట్టి మనకి మైసూర్ రోడ్ సైడ్ ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఇక్కడ మనం ఎక్కడైతే టోల్ తీసుకున్నామో ఆ టోల్ ఇక్కడ సబ్మిట్ చేసేయాలి, లేదా వాళ్ళకి చూపిస్తే చాలు, వాళ్ళు మనం రిటర్న్ అయినా ఇచ్చేయచ్చు. సో ఇది గైస్ మనకి ఏంటంటే నైస్ రోడ్లో ఉన్న ఒక సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం మైసూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. రైట్ సైడ్ వెళ్ళిపోతే బెంగళూరు సిటీలోకి వెళ్తాము అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైసూర్ రోడ్ అనమాట, అంటే మైసూర్ సైడ్. ఇక్కడ చూసుకుంటే మెట్రో కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది అనుకుంటా, కెంగేర్ వరకు. అండ్ మరోవర్ ఏంటంటే ఇప్పుడు మనకి మైసూర్ వరకు కొత్త హైవే అయితే వేశారు కదా. స్టార్టింగ్లో అయితే బైక్స్ కూడా ఎలా ఉండేది, బట్ ఇప్పుడు ఎలా లేవని చెప్తున్నారు మరి ఆ హైవే మీద. మరి నాకైతే తెలియదు, కొంతమందిని అడిగితే పర్లేదు ఎలా చేస్తున్నారు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అదిగో ఎలా అయితే చేయడం లేదు, పోలీస్ ఆయన అయితే ఉన్నాడు. ఓకే, నో లేదా అలవెన్స్ ఒకసారి అడుగుదాం. అక్కడ ఎవరు వెళ్తున్నారు అన్న? బైక్ ఎలా ఉందా? ఇట్లానా? బైక్ ఎలా లేదా? అసలు మనం పట్టించుకోలేదుగా ఆయన.
మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు బెంగళూరు మైసూరు ఉన్న ఓల్డ్ హైవే అనమాట. ఆ హైవేలోనైతే వెళ్తున్నాము. మనకైతే ఇదే బెస్ట్. కొత్త హైవే కూడా ఓకే, కాకపోతే దాని మీద అలో చేయట్లేదు కాబట్టి ఇంకా మనకి తప్పదు. కొత్త హైవేలో పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళినా కూడా ఇబ్బంది ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఏదైనా ఊరు వచ్చినప్పుడు కానీ ఊరు ఎండ్ అయినప్పుడు కానీ. సో దానివల్ల ఏంటంటే మనం వెళ్ళే స్పీడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో నేను యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటంటే తలకావేరి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. మనకి ఏంటంటే కావేరీ నది పుట్టిన ప్లేస్ అనమాట. అది ఏంటంటే మనకి కూర్గ్ అనే ప్రాంతంలో ఉంటుంది. బట్ ఏంటంటే కూర్గ్ కూడా కాదు, మడికేరి అనేది ఒక ఊరు. ఇప్పుడు ఎటు పోవాలా? స్ట్రైట్గా పోవాలా? ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే మనకి మొత్తం బిడది ఇండస్ట్రీ ఏరియా అనమాట ఇది. ఏం చెప్తున్నాను ఏంటంటే తలకావేరి అని చెప్పి మడికేరి అని ఒక, అదే యాక్చువల్లీ కూర్గ్ డిస్ట్రిక్ట్కి హెడ్ క్వార్టర్ మడికేరి. ఆ మడికేరి నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అది. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే తర్వాత చెప్తాను ఏం చేయాలనుకుంటున్నాను ఏంటనేది. యాక్చువల్లీ ఇప్పుడు నేను బయలుదేరిందే, నేను ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నేను ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసి ఎన్నింటికి బయలుదేరానంటే కరెక్ట్గా 2 అయింది, 2:30 అయింది కరెక్ట్గా. అంతేలేండి, 2:30కి బయలుదేరాను. ఇప్పుడు వచ్చి 3:20 అవుతుంది. సో మనకు చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ప్యారలల్గా దీని సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాము మన కొత్త హైవేలు కూడా. కాకపోతే ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అనేది ఉంటాయి మధ్య మధ్యలో, అది ఒకటే కొంచెం డిస్టర్బెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏం లేదు. దాని మీదకి దీని మీదకి మహా అయితే ఒక 10 నిమిషాలు తేడా ఉంటుంది అంతే. కాకపోతే మధ్యలో కొన్ని చోట్ల మళ్ళీ ఓల్డ్ హైవేకి అయితే కనెక్ట్ అవుతాం అనమాట, ఇందాక కనెక్ట్ అయినట్టుగా. సో చూడాలి ఎక్కడెక్కడైతే కనెక్ట్ అవుతామో. ఇదిగోండి ఇప్పుడే చెప్పాను కదా స్పీడ్ బ్రేకర్స్ అయితే, ఇదిగో ఇది ఇక్కడ ఒకటి వచ్చింది అప్పుడే. ఇలా చెప్పాను లేదో 100 మీటర్స్కి వచ్చేసింది. తర్వాత పెట్రోల్ కూడా ఫుల్ కొట్టించేసాను. అంటే ఆల్రెడీ ఇందులో మనకి 13 అంటే 4 లీటర్స్ అనేది ఉంటుంది. మనకైనా 4 లీటర్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడైతే బ్లింక్ చూపిస్తుంది అనమాట. బట్ అయినా కూడా నేను ఎందుకు సేఫ్ సైడ్ అని చెప్పి కొట్టించేసాను పెట్రోల్. మనం ఏంటంటే ఓల్డ్ హైవేలో వెళ్తే కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, పెట్రోల్ బంక్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ. బట్ ఇప్పుడు మనం వెళ్ళేది కొత్త హైవేలో కాబట్టి ఆప్షన్స్ అన్ని తక్కువ, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మైసూర్ వరకు అయితే వచ్చేస్తుంది ఏమి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మైసూరు ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్. సో ఆ విధంగా చూసుకున్నా నా బండి అయితే ఇప్పుడు హైవేలో నేను యాక్చువల్లీ 80లో క్రూజ్ చేస్తాను ఎప్పుడు కూడా. సో 80 to 100, ఎక్కడో కుదిరితే 100, లేదంటే అది కూడా లేదు. సో 80లో క్రూజ్ చేస్తాను. దాన్ని బట్టి ఏంటంటే నాకు చాలాసార్లు అయితే మైలేజ్ టెస్ట్ చేశాను, 40 to 45 మధ్యలో అయితే వస్తుంది. సో ఆ లెక్కలో చూసుకున్నా కూడా నాకు మైసూర్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా పెట్రోల్ స్టాప్ కూడా ఏం అవసరం ఉండదు. బైక్స్, ఆటోస్, ట్రాక్టర్స్ నాట్ అలౌడ్. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇలా వస్తున్నాం కదా స్ట్రైట్గా, ఇక్కడైతే డైవర్షన్ ఇచ్చేసారు. నేనైతే ముందుకు వెళ్ళా, ఎందుకు డైవర్షన్ ఇచ్చారని చూస్తే రైల్వే ట్రాక్ అనమాట. ఈ సర్వీస్ రోడ్ ఏంటంటే రైల్వే ట్రాక్ క్రాస్ అయినట్టు బ్రిడ్జ్ అయితే వేయలేదు. సో ఏంటంటే మనం డైవర్షన్ తీసుకొని విలేజ్ రోడ్లో నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి ఈ హైవేకి అయితే మీట్ అవ్వాలేమో, లేదా ఓల్డ్ హైవే నుంచి వెళ్ళాలేమో తెలీదు, చూద్దాం.
సో మన విలేజ్ రోడ్స్ వచ్చిన తర్వాత మనం అయితే ఓల్డ్ హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాము. ఇంతకుముందు ఉన్న ఓల్డ్ హైవే ఇది ఏంటంటే రామనగర్ డిస్ట్రిక్ట్ అనుకుంటా, మరి ఊరి పేరు అయితే తెలియదు కానీ, లేదా రామనగర్. మళ్ళీ మనం ఓల్డ్ హైవేకి అయితే వచ్చాము. ఇది ఊరి పేరేంటి, మల్లూరు. శుభ్రంగా ఈ హైవేలోనే వెళ్ళిపోతా, కానీ ఇందాక ఇదే హైవేలో వెళ్తే డైరెక్ట్గా న్యూ హైవేకి వెళ్ళి కనెక్ట్ చేసింది సర్వీస్ రోడ్కి. సో నేనైతే మైసూర్ కూడా దగ్గరలో వచ్చానండి, ఇంకొక 30 కిలోమీటర్స్. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకా మడికేరి కాకుండా మైసూర్లోనే ఉండిపోయి రూమ్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాను తలకావేరికి. యాక్చువల్లీ ఏంటంటే మడికేరి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఏంటంటే ఆ రోడ్ అనేది చాలా బాగుంటుంది, కాకపోతే 2 లేన్ రోడ్డు. అదేంటంటే నైట్ టైం వెళ్తే ఆ వ్యూస్ అన్ని మిస్ అయిపోతాను. సో అందుకని ఏమనుకున్నానంటే మైసూర్లో నేను చక్క రూమ్ తీసుకొని చక్క స్టే చేసి కొంచెం ఎర్లీ మార్నింగ్గా బయలుదేరేటట్టయితే మనం ఒక 3 అవర్స్ జర్నీ అనమాట. మైసూర్ నుండి మళ్ళీ తలకావేరికి 3 అవర్స్ జర్నీ ఉంటుంది. సో 3 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మార్నింగ్ మంచి మంచి వ్యూస్ కూడా కనిపిస్తాయి, అండ్ ఏంటంటే కొంచెం ఘాట్ రోడ్ కూడా ఉంటుంది అనమాట అక్కడ. సో అది గైస్, ఇంకా సన్సెట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 5:44 అవుతుంది. చూద్దాం. ఇప్పుడు నేనైతే ఒక రూమ్ దగ్గరికి అయితే నావిగేషన్ పెట్టుకున్నా, బట్ రూము నేను ఉందా లేదా అయితే ఏం ఎంక్వైరీ చేయలేదు. అక్కడికి వెళ్ళాక వెళ్ళి అడగచ్చు అని. అండ్ ఇంకా టైం ఉంటే ఒకవేళ మైసూరు నైట్ ఏంటంటే మైసూర్ ప్యాలెస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఆ లైటింగ్ ఏమన్నా ఒకసారి చూద్దాం, వీలైతే చూస్తాను, లేదంటే లేదు. యాక్చువల్లీ వ్లాగ్ నేను వీలైతే 2 పార్ట్స్గా పెడతాను. ఇక్కడ నుంచి మైసూర్ అంటే బెంగళూరు నుండి మైసూరు నుంచి తలకావేరి. ఎందుకంటే తలకావేరి చెప్పినట్టుగా తలకావేరి వెళ్ళే రూట్లు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ తర్వాత చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో అందుకని చూస్తాను వచ్చిన వ్లాగ్ని బట్టి. ఇప్పుడైతే ఎక్కువ అయితే వ్లాగ్ చేయలేదు. ఇది బెంగళూరు నుండి మైసూరు వరకు చాలా తక్కువ వ్లాగ్ చేశాను. చూస్తాను ఉన్న వీడియో టైంని బట్టి, వీడియో లెంత్ని బట్టి చూసి దాన్ని బట్టి 2 పార్ట్స్ లేదా 1 పార్ట్గా పెట్టాలని చూస్తాను. సో గైస్ సపోర్ట్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. నాదేం లేదు, ఏంటంటే నేను బేసిక్గా బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి కర్ణాటకలో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, కర్ణాటకలో మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే నాకు కూడా సౌండ్ ఏదో వచ్చింది, రాలేదు. ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసి కర్ణాటకలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి చూసుకుంటూ పోతే. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్తున్న తలకావేరి, అదంతా ఏంటంటే కూర్గ్ ఫారెస్ట్లో ఉంటుంది. తర్వాత అందరు కూర్గ్ అంటారు, కానీ అది బేసిక్గా కూర్గ్ అనేది డిస్ట్రిక్ట్ పేరు. అది కూర్గ్లో ఉండే ప్లేసెస్ అనమాట చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. అండ్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయిలేండి చెప్పుకుంటూ పోతే. గోకర్ణ అని చెప్పి, మురుడేశ్వర్ అని చెప్పి, ఇవన్నీ సీ కోస్ట్, ఉడిపి ఇవన్నీ సీ కోస్ట్లోకి వస్తాయి. తర్వాత హిల్ స్టేషన్స్కి వస్తే చిక్కమంగళూరు కానీ, ఇప్పుడు కూర్గ్ కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత హిస్టారికల్ ప్లేస్ చూసుకుంటే హంపి, తర్వాత హొయసల కింగ్డమ్ వాళ్ళు కట్టించిన మొత్తం హలిబీడు, బేలూరు, సోమనాథపుర, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక చాలా ఉంటాయి. ఇది ప్రస్తుతం మనం ఉన్న ఊరి పేరు ఏంటంటే శ్రీరంగపట్టణ.
యాక్చువల్లీ శ్రీరంగపట్టణం అనేది కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి ఏంటంటే శ్రీరంగపట్టణంలో అంటే శ్రీరంగనాథుడు ఉంటాడు కాబట్టి సో గైస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే శ్రీరంగపట్టణం అనే ఊర్లో ఉన్నాము. ఈ శ్రీరంగపట్టణం అనేది చాలా ఫేమస్ అనమాట. మనకి ఏంటంటే అప్పుడు ఇక్కడ ఏంటంటే శ్రీ రంగనాథుడు కొలువై ఉన్నాడు. యాక్చువల్లీ శ్రీరంగనాథ స్వామి టెంపుల్స్ ఏంటంటే కావేరి నది ఒడ్డున మొత్తం 3 ఊర్లు ఉంటాయన్నమాట. శ్రీరంగనాథ టెంపుల్ ఒకటి ఇప్పుడు ఉన్న శ్రీరంగపట్టణ, ఇంకోటి ఏంటంటే సోమనాథపుర దగ్గరలో అంటే ఇక్కడే మైసూరు దగ్గరలోనే ఇంకోటి ఉంటుంది అనమాట. అది కూడా శ్రీరంగం కాదు, శ్రీరంగపట్టణం అది కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీరంగం అన్నమాట. శ్రీరంగం అనేది తమిళనాడులో ఉంటుంది. ఈ 3 ప్లేసులు ఏంటంటే మనకి దాని ఏమంటారు కావేరి చుట్టుపక్కలంతా కావేరి నది ఉంటుంది, మధ్యలో ఉంటాయి అన్నమాట ఇవి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది నమ్మకం ఏంటంటే ఈ 3 టెంపుల్ అంటే ఈ 3 శ్రీరంగనాథుల్ని కూడా ఒకే రోజులో దర్శించుకోవాలని చెప్పని అంటారు అనమాట. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తారు శ్రీరంగపట్నానికి. ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ మైసూరుకి దగ్గరలో ఉన్న అక్కడ శ్రీరంగనాథుని అక్కడ చూసిపడి అక్కడ నుండి చామరాజనగరేనా బహుశా చామరాజనగర్ అనుకుంటా, ఆ ఊరు నుంచి వెళ్ళి మత్తూరు ఏదో ఒక ఊరు ఉంది, మట్టూరు అనుకుంటా సారీ ఏదో, అక్కడ ఏంటంటే తమిళనాడులోకి ఎంటర్ అవుతారు అనమాట. ఎంటర్ అయ్యి డైరెక్ట్గా ఇంకా శ్రీరంగంలోనే. అంటే ఏంటంటే అది కూడా ఎప్పుడు పాసిబుల్ అంటే ఓన్ వెహికల్ ఉండి లేదా ఏదైనా ఒక క్యాబ్ హైర్ చేసుకుంటే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. సో అది ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఇదంతా కావేరి నది, ఇది ఇక్కడే గుడి కూడా ఉంటుంది మధ్యలో. ఎందుకంటే ఇందాక కావేరి నది ఇది నది దాటాను, ఇక్కడ మనం ఆల్రెడీ గుడి దాటేసాం అనుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టిప్పు సుల్తాను దర్గా కూడా ఏదో ఉంటుంది, టిప్పు సుల్తాన్ సంబంధించిన ఇవి కూడా ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ మున్సిపల్ కౌన్సిల్ శ్రీరంగపట్టణం. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా వరి, తర్వాత చెరకు కూడా ఎందుకంటే ఎక్కువ పక్కనే కావేరి కదా, దీని పక్కనే కావేరి. ఇక్కడ మ్యాప్లో చూసుకుంటే ఇదంతా కావేరి. అండ్ తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్న దారి ఏంటంటే బృందావన్ గార్డెన్స్ వెళ్ళే దారి అనమాట. ఇది నేను ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఇదే రూట్లో మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. అక్కడ ఏంటంటే రంగనహిట్టు అని చెప్పి ఒక బర్డ్ శాంక్చురీ ఉంటుంది, చాలా బాగుంటుంది. రకరకాల బర్డ్స్ అయితే చూడొచ్చు మనం. అది కూడా ఏంటంటే కావేరి నది మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రైట్గా అంతే, ఇదే రైట్, ఇంకేం లేదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి మైసూర్ అవుట్కట్స్లోకి వచ్చేస్తుందిలేండి ఇది. సో హై గైస్, ఇది ఇప్పుడు మైసూర్ అవుట్కట్స్ అయితే ఉన్నాం. నేను ఆల్మోస్ట్ ఏంటంటే మైసూర్ అయితే దాటేశాను. ఇక్కడ వెళ్తున్న రోజులు ఏంటంటే ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాను. సో రూమ్ అయితే బాగుంది, అంటే 1600 చెప్పాడు ఏసీ రూమ్, కానీ నేను బార్గెన్ చేసి 1200 తీసుకున్నాను. ఒకసారి అయితే రూమ్ చూడండి. ఇవి చూసుకుంటే అంతే, ఇదే రూము. తర్వాత అది వచ్చేసి బాల్కనీ అనమాట మనకి. ఇది చూసుకుంటే బాల్కనీ.
సో అది చూసుకుంటే మనకి ఏంటంటే బాత్రూమ్ అనమాట. సో నీట్గా ఉంది, రూమ్ అయితే మటుకు చాలా నీట్గా ఉంది. చిన్న రూమ్ అయినా కానీ చాలా. నేను ఎందుకని ఇక్కడ రూమ్ తీసుకున్నానంటే మళ్ళీ ఇక్కడ నుంచి మడికేర్ ఏంటంటే ఫుల్ మనం 8:30, 9కి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే రోడ్ అనేది ఓన్లీ 210 రోడ్, తర్వాత ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది. సో అక్కడ మళ్ళీ రూమ్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. సో అందుకని ఇక్కడ నుంచి తీసుకున్నా. మళ్ళీ మార్నింగ్ మనం ఏంటంటే 3 hours జర్నీ ఉంటుంది, అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. సో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం గైస్. ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మోటో వ్లాగ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ రేపు ఇంకా మనకి నెక్స్ట్ వ్లాగ్లో మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపిస్తాను. సో రేపైతే కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.